హాయ్ అండి, వెల్కమ్ టు కిచెన్ విత్ సుధా. ఈరోజు మరో రెసిపీతో వచ్చేసాను. రెసిపీ ఏంటో తెలుసా అండి? ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ అండి. ఈ టిఫిన్స్లో కల్లా ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ అని బెస్ట్ కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. ఇడ్లీకి నేను ముందుగానే బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టానండి. బ్యాటర్ని అంతా ఒకసారి కలుపుకొని ఈ ఇడ్లీ పిండిని రేకుల్లోకి వేసుకుందాం. రేకులలోకి వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్లో ఇడ్లీ ఉడికిపోతుందండి. ఇడ్లీ ఉడికేలోగా మనము చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. ఈ చట్నీకి నేను ముందుగానే ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ రెడీ చేసి పెట్టానండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకు 5 మినిట్స్లో చట్నీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, పోపులు వేసుకున్నానండి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసుకొని మనం దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలి అనుకుంటే మనం చిన్న చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచేస్తే టమాటో ఆనియన్ దగ్గరగా మగ్గిపోతాయండి. ఈ టమాటో ఆనియన్ దగ్గరగా మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బొంబాయి చట్నీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది కదండి. ఎన్ని చట్నీలు చేసినా సరే మా ఇంట్లో ఈ బొంబాయి చట్నీ అంటేనే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. టమాటో ఆనియన్ మగ్గిపోయిందండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. మీ చట్నీ తగ్గట్టుగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి నేను పసుపును యాడ్ చేశాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి నేను. కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఉప్పు, కారం మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచేస్తే మనకి వాటర్ బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అయ్యేలోగా చట్నీకి మనం ముందుగానే శనగపిండి తీసి పెట్టుకున్నాం కదండి. ఆ శనగపిండిలోని మనం వాటర్ మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, వాటర్ మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం పిండి వేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. వేడి వేడిగా బొంబాయి చట్నీ రెడీ అయిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దింపే ముందు మనం కొత్తిమీర జల్లుకొని దింపేస్తే చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ అయ్యేలోగా మనకి ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. చూడండి, ఇడ్లీ కూడా ఇలా ఉడికిపోయింది. ఇడ్లీ బొంబాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీ బొంబాయి చట్నీ మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.